నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు గ్రామంలో స్థల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గత 70 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమ స్థలంలోకి దారి ఇవ్వాలంటూ పక్కింటి వారు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వృద్ధుడు తుపాకుల సుబ్బయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద స్థలానికి సంబంధించిన అన్ని రిజిస్ట్రేషన్, సర్వే పత్రాలు ఉన్నప్పటికీ వేధింపులు కొనసాగుతున్నాయని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా తమ ఇంటి ముందున్న వేప చెట్టును కూడా నరికివేశారని వాపోయారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలని, దౌర్జన్యానికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నేను 70 సంవత్సరాల నుంచి చోటు కొనుక్కున్నా, ఇక్కడనే ఉన్నాను. దీంట్లో మళ్ళీ ఓపెన్ ప్లేస్గా ముందు ఒక రూపాయి వదిలిపెట్టేసిందా, దానికి సంబంధించిన కాగితాలు, డాక్యుమెంట్లు అన్నీ నేను అక్కడ నన్ను ఇబ్బంది చేస్తున్నాను. మా ఊరిని కొట్టబోతున్నాను. దేనికని? చోటుకాడి అంటే ఏమైనా దారి కావాలండి? దారి కావాలండి. గవర్నమెంట్ వేసిన రోడ్డు ఉంది, సిమెంట్ రోడ్డే కదా? సిమెంట్ రోడ్డే. మళ్ళీ అది ఆ దారి ఎందుకంటే ఆ దారి ఈ దారి కావాలంట. అది వాళ్ళకి దారి. అది అవునండి. ఈ దారి నాది. ఆ రోజు ద్వారకారెడ్డి వేయిపోయినా కూడా ఏనీలా నా స్థలంలో నేను వేసుకుంటానయ్యా, నా వేయొద్దు, వేస్తే గవర్నమెంట్ లెక్కలో పడిపోద్ది అది భావేసిన తర్వాత నేను బండలు పరిపించుకున్నా. అది ఏముంటానంటే ఇది మాది స్థలము, నేను ఇక్కడి నుంచి పడిపోవాలా అని మమ్మల్ని ఇబ్బంది చేయటం, మా ఊరిని కొట్టడానికి దౌర్జన్యం చేసి నా మీదకి వచ్చి ఇప్పుడు 14 మంది వచ్చాను వీడికి తీర్మానానికి. 14 మంది తీసుకొచ్చినా కూడా నేను నా ఈయనయ్యా అది నాది అన్న. వాళ్ళు చూసి ఇది అన్యాయం, ఇది రోడ్డు ఏమో కొన వరకు ఉంది, ఆ స్థలం మాదని కనపడుతుంది, మేము ఎట్లా తీసేయాలని చెప్పి వాళ్ళు అడిగి నన్ను అనిపోయి ఇంకా నేను చేసేదానికి వీలు పడుతుంది. అది కాగితాలన్నీ మాకానే